ఎవరు తిట్టినా మౌనంగా ఉంటారు. ఎందుకుంటారు చెప్పండి? వాళ్ళకి మాటలు రాకనా? వాళ్ళకి మాటలు రాకనా? వాళ్ళు అన్నీ వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు అనేక ప్రాంతాలు అనేక గ్రామాలకు తిరిగి 10 రకాలైన మాటలు నేర్చుకొని వచ్చిన వాళ్ళు అనగలుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. కనుక మీరు ఏం చేయాలా? దీవించండి. హల్లెలూయా. దేవుని పిల్లలు దీవెన కారకులుగా చేశాడు. ఎదుటివాడిని దీవించేవాడుగా చేస్తే, నేను ఎదుటివాడిని దీవించను, వాడిని చెప్పిస్తా, నన్ను నేను చెప్పించుకుంటా అంటే అది దేవునిదా సాతానుదా? సాతానుది. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దీవెనకారంగా ఉండాలి, దీవించబడేవారుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న అపుస్తల కార్యములో అద్భుతమైన మాట ఏముందంటే, మరలా ఆ మాట చదువుకున్న ఇల్లు కట్టున మీరు ధృవీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయేను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. దేవుని పేరట అనేక రకాలైన నామాలతో దేవుళ్ళుగా ఈ లోకంలో పిలువబడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే. అదే సమయంలో దేవుని స్థానాన్ని కూడా వారు పొందుకునే విధంగా దేవతలనబడిన వారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను సర్వలోకాన్ని రక్షించగలిగిన ఒకే ఒక్క నామము, అది యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. ఏ జాతికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ వర్గానికైనా అవసరమైన వాడు, ఆధారమైన వాడు, అవసరం ఉండి నిన్ను రక్షించాలని సమీపంగా ఉన్నవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా జీవించవచ్చు. ఆయనలో నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసుక్రీస్తు, నీ కొరకు ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు, నీ కొరకు ఆయన గాయపడిన కరములు చాచి ఎదురు చూస్తున్నవాడు ఆయన యేసు. కీర్తన గ్రంథం 91 అధ్యాయం అంటాడు, ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపారము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. నీ కుడి ప్రక్కన, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయము నీ యొద్దకు రాదు. భక్తిహీనులు నీవు చూస్తుండగా వారికి ప్రతిఫలం నేను ఇస్తాను. నిన్ను తిట్టేవారిని దేవుడికి అప్పగించు, వాడికి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. నిన్ను అసహించుకునేవారు, నిన్ను అవమానపరిచే వారికి, నిన్ను తృణీకరించే వారికి, వారి ఎందరి విషయంలో దేవుడికి అప్పగించు. నేను సేవ ప్రారంభించినప్పుడు అనేక మంది రకరకాలుగా నా సొంత వారు, అనేక మంది నేను ఎరిగిన వారే నన్ను చాలా నీచంగా చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు అన్యాస్తుడు కాదండి, నేను ఎవరిని అనలేదు, నా దేవుడికి అప్పగించా. ఈ రోజు కొన్ని వేల మంది నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బంధువులు అయితే ఒకవేళ ఉంటారు, డబ్బులు ఉంటే నా దగ్గరకు వస్తారు, డబ్బులు లేకపోతే రాదు. కానీ ఈ రోజు కొన్ని వేల మంది ప్రజలు దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంతమంది దైవజనులు ఉన్నారంటే వారికి నేను డబ్బులు ఇచ్చి ఇక్కడ రమ్మని చెప్పలేదు, కేవలం యేసుక్రీస్తు నామాన్ని బట్టి జరుగుతున్న కూడికను బట్టి చెబితే వారు ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. మీరు డబ్బులు ఇస్తారని మీరు ఇక్కడ కూడికి ఏర్పాటు చేయలేదు, ఇక్కడ సంఘాన్ని చీల్చి మరొక సంఘాన్ని పెట్టడానికి మీరు రాలేదు. హల్లెలూయా. పౌలు ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథంలో, నా స్వజనుల రక్షణ కొరకు అవసరమైతే క్రీస్తు నుండి నేను వేరే శాపగ్రస్తంగా అవుతానని బైబిల్లో ఉంది. హల్లెలూయా. అలాగే స్వజనులు దేవుని ఎదగాలని, నాకు ఈ గ్రామానికి బంధం ఉందని, నేను దేవుని పిల్లలుగా ఉంటున్న మీరు ఇంకా క్రీస్తులో ఎదగాలి, సాతాను తరిమి కొట్టాలి, సాతాను క్రియలు తరిమి కొట్టాలి, దేవుని పిల్లలుగా మీరు బలము కలిగి ఉండాలి. ఆ బలము ఎప్పుడు వస్తుందంటే బలవంతుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడే. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆ యొక్క వచనముకు 15వ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే, సాతానును శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక దొక్కుతానని దేవుడు వాగ్దానం చేశాడు. తొక్కారు ఎప్పుడైనా మీరు సాతాన్ని? తొక్కారా? సాతాను మిమ్మల్ని దొక్కుతుందా? హల్లెలూయా. అల్లరికి కర్త సాతాను, బలహీనతలు కలగజేసేవాడు సాతాను, రోగాలను కలగజేసేవాడు సాతాను, చికాకును కలగజేసేవాడు సాతాను. నీ కుటుంబంలో సమస్తమైనవి మంచి లేని ఏ కార్యమైన సాతానుదే, సమాధానం లేని ఏ కార్యమైన సాతానుదే.
నీ జీవితంలో అశాంతిని కలగజేసేవాడు సాతాను, నీ జీవితంలో నిలకడ లేకుండా చేసేవాడు సాతాను, నీ జీవితంలో అలలని కలిగించేవాడు సాతాను. వీటన్నిటిలో నుండి నువ్వు జయము పొందాలంటే జయము కలిగిన యేసయ్యను నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. పాపాన్ని జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు, సాతాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు నా యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ మరణకరమైన బంధకాల నుంచి నిన్ను విడిపించుటకు ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములో